గాని గాని అంటే గాని అంటే గూని ఉన్నట్టా లేదా? గాని అంటే గూని ఉన్నట్టే. మన అంశం అదే. గాని గాని ఉంటే గూని ఉంటుంది అని అర్థం. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక బాటసారి బయలుదేరి వెళ్తూ ఉంటే, వినండి ఇక్కడ, వెళ్తూ ఉంటే పొద్దుపోయింది. పొద్దుపోవటమే కాదు, వర్షం కూడా స్టార్ట్ అయింది. అప్పటికి చాలా దూరం ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నాడు. తను వెళ్ళవలసిన గమ్యానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈలోపు వర్షం కాబట్టి తలదాచుకోవడానికి ఏదైనా దొరుకుతుందేమని ఒక పక్కనే ఒక భవనం ఉంటే, మంచి భవనం, చాలా అద్భుతంగా ఉంది. ఆ భవనం దగ్గరికి వెళ్ళి తలుపు తెరిచాడు. లోపల నుంచి ఒక వ్యక్తి తలుపు తెరిచాడు. తలుపు తెరిచి, ఎవరండి మీరన్నాడు. అయ్యా, వర్షం పడుతుంది, నేను వెళ్ళాలన్న చోటుకు ఇంకా 2-3 గంటలు టైం పడుతుంది, పొద్దుపోయింది, చీకటి పడిపోయింది, దయచేసి ఈ రాత్రికి ఇక్కడ నేను ఉండొచ్చా అని అడిగాడు. అడగగానే ఆ ఇల్లు, ఆ తలుపు తెరిచినటువంటి ఆ యజమాని అన్నాడు, ఇదేమన్నా ధర్మసత్రమా? దారిన వచ్చేవాడికి పోయేవాడికి ఇవ్వటానికి ఇక్కడ స్థలము లేదు, ఏం లేదు, వెళ్ళిపో అన్నాడు. ఏమండి, కుటుంబ యజమాని మీరేనా? అవును నేనే. ఇల్లు మీరే కట్టారా అన్నాడు. లేదు లేదు, మా నాన్నగారు కట్టాడు. అంటే మరి యజమాని ఆయన కదా అన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత నేనేగా యజమాని, ఆయన ఉన్నప్పుడు ఆయన యజమానే, ఇప్పుడు నేనే యజమాని ఇంటికి అన్నాడు. ఓహో, మంచిదేనండి. మరి మీరు పోయిన తర్వాత ఎవరు? మీరే శాశ్వతంగా యజమానిగా ఉంటారా అన్నాడు. లేదు లేదు, తర్వాత నా కొడుకు కూతుళ్ళు ఉన్నారుగా, వాళ్ళు యజమానిగా ఉంటారన్నాడు. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు అన్నాడు. అంటే శాశ్వతంగా ఇంటికి యజమానిగా ఎవరు ఉండరన్నమాట అన్నాడు. అంతేగా మరి అన్నాడు. మరి ఇప్పుడు నువ్వన్న మాటే, మనందరము ఇక్కడ కొద్ది కాలం ఉండి వెళ్ళిపోతాం. అంటే ఇది ధర్మసత్రం అన్నమాట. ఎవరైనా కొద్ది కాలం, శాశ్వతమైన యజమాని అయితే ఇంటికి లేనేలేడు. కొద్ది కాలం ఉంటాడు. ఆ తర్వాత నీ కొడుకు, ఆ తర్వాత ఆయన కొడుకు, ఆ తర్వాత ఆయన కొడుకు, ఇలాగ యజమానిగా ఉంటారు కానీ ఎవరు శాశ్వతంగా ఉండరు. ఇది నువ్వు అన్నట్టు ధర్మసత్రమేనాయనా. ఇక్కడ వస్తాము, తలదాచుకుంటాము, మన బతుకులు తెల్లారిపోయిన తర్వాత వెళ్ళాల్సిందే అన్నాడట. కళ్ళు తెరవపడ్డటువంటి ఆ యజమాని, అయ్యా పొరపాటు అయిపోయింది, నిజమే, ఏది శాశ్వతం కాదు, ఇది రాత్రికి ఇక్కడ ఉండొచ్చు అన్నాడట. అర్థమైందా మీకు? ఈ లోకంలో మనం ఉంటున్న ఇల్లు అద్దె ఇల్లు. ఏమో, ఏ ఇల్లు? అద్దిల్లు. ఒకరోజు ఖాళీ చేయాల్సిందే. ఏమండి, మీరు ఎప్పుడైనా అద్దెకు ఇల్లు ఉంటున్న వారిని చూసారా? ఆ అద్దె ఇంట్లో ఉన్నవారు, మీరు ఎప్పుడైనా గమనించారా? ఆ ఇంటికి రంగులు కానీ, ఆ ఇంటికి పెయింటింగ్లు కానీ, ఆ ఇంటికి ఏదైనా పాడైపోయినా కానీ వాళ్ళు బాగు చేయరు. ఎందుకు? వాళ్ళు కొద్ది కాలం ఉండి వెళ్ళిపోతారు కాబట్టి. ఒకవేళ వాళ్ళు పెయింటింగ్ వేసుకొని, రంగులు వేసుకొని, ఇల్లు అంగాన్ చేసుకున్న, ఒకరోజు యజమాని వచ్చి ఖాళీ చేయమంటే ఖాళీ చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళ సొంత ఇల్లు కాదు కాబట్టి. అలాగనే మనకంటూ సొంతమంటూ ఏమి లేదు. ఆఖరికి దేహం కూడా మనది కాదు. దేహం అనే ఇల్లును వదిలిపెట్టి ఆత్మ వెళ్ళాల్సిందే. కానీ చదవండి, 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 31వ వచనం. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 31వ వచనం. మూలవాక్యం మీకు చూపిస్తాను. గెహాజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుడు ముఖము మీద పెట్టెను గాని, అండర్లైన్, పెట్టెను గాని. ఏ శబ్దము? చదువు. ఏ శబ్దము రాకపోయేను, ఏమీయు కనపడలేదు గనుక ఎదురుకొన వచ్చి చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, ఈ వాక్యం మాతో మీరు మాట్లాడతారని ఇక్కడ మేము వచ్చి ఉన్నాం. దయచేసి బలపరచండి. వినగల చెవి, గ్రహించగలిగిన మనసు మా అందరికీ ప్రసాదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాని గాని అంటే ముందే చెప్పాను. గాని అంటే మంచోడు గాని, మంచోడు గాని. అంటే ఏముంది? మంచోడే. గాని అన్నంటే ఏదో ఒక లోపము ఉంది. తెలివి కల్లోడే గాని అంటే ఏదో తింగర పని మనోడికి ఉందని అర్థం. వీళ్ళరా ఉదాహరణ మనం చెప్పుకోవాలంటే, గాని అనే మాట గురించి మనం చెప్పుకోవాలంటే, వస్తాను గాని అంటారు. వస్తాను గాని వర్షం పడితే అంటే అర్థమైంది? కుదరదు అని అర్థం.
చేస్తాను కానీ కుదరకపోతే చెయ్యను అని అర్థం. కానీ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గూని ఏమంటది, గూని ఉన్నట్టే. ఆ రోజు ఎలీషా దగ్గరికి ఒక సునేం పట్టణస్థురాలు వచ్చి, అయ్యా నా కొడుకు చచ్చిపోయాడు, నువ్వు ఇచ్చిన బిడ్డే కదా, ప్రార్థన చేసి నువ్వు వచ్చిన తర్వాతే కదా, నువ్వు ప్రార్థన చేస్తేనే కదా దేవుడు ఈ గర్భఫలం ఇచ్చింది, ఇటు చచ్చిపోయాడని మొరపెడితే ఆ ఎలీషా పాస్టర్ ఏం చేశాడంటే ఒక దండం ఇచ్చి ఒక కర్ర ఇచ్చి ఇది వెళ్ళి ఆ పిల్లోడు ముఖం మీద పెట్టు వాడు లేస్తాడు అని చెప్తే గెహాజీ పనివాడు వెళ్ళి పెట్టెను గాని వాడికి పెట్టెను గాని ఏం లేదు, జీవము రాదు. ఎందుకు? మనోడు గెహాజీ అంత పవర్ఫుల్ అనమాట. ఆ తర్వాత ఎలీషా రావటము, 7 మార్లు వాని మీద పడుకోవటము, వాని కళ్ళ మీద కళ్ళు పెట్టడం, మూతి మీద మూతి పెట్టడం, ప్రార్థన చేయటము, 7 మారుల తర్వాత ఆ పిల్లోడు బ్రతకటము, ఏ తల్లి అయితే ఏడుస్తూ ఉందో ఆ తల్లికి ఆ బిడ్డను అప్పగించటము మనం చూస్తాం. నిజంగా ఎలీషా గొప్ప ప్రవక్త, ఆయన ఒక అద్భుతమైన సేవకుడు. అందుకే ఆయన గురించి సాక్ష్యం చెప్పాల్సి వస్తే ఈ శూన్యం పట్టణస్థురాలంటది, మన ఇంటికి వస్తూ పోతున్న దైవజనుడు ఎలాంటి వాడు, భక్తి గల దైవజనుడని ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తే అప్పుడు భర్త పర్మిషన్ ఇచ్చాడు పైన రూమ్ కట్టడానికి. తెలుసా మీకు? ఏమండి, భక్తి కలిగినటువంటి దైవజనుడు, ప్రార్థనా పరుడు, ఆయన ఏది చెప్తే అది జరుగుతుంది, అంత అద్భుతమైనటువంటి ప్రవచనం కలిగిన వాడు. అలాంటి ఎలీషా పాస్టర్ గారు వెళ్ళి దండం పెట్టమంటే ఎప్పుడైతే ఆయన చేతిలో ఉన్నది పెట్టిన వెంటనే బతకాలి. ఎందుకు బతకలేదు? ఆయన మాటలో శక్తి లేకనా? కాదు, మన గెహాజీ ఒక ప్రవర్తన సరి లేదేమో బహుశా, అందుకే ఆ పని అక్కడ జరగలేకపోయింది. కానీ ఇంకొక మాట మీకు చూపిస్తాను. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం అంతటా చోటు కనపడుచున్నది గాని నీళ్ళు, గాని అన్నకాడ ఏముంటుంది? గాని అన్నకాడ గూని ఉంటుంది అన్నది మీకు చెప్పబోతున్నాను ఈరోజు. 3 మాటలు పంచుకుంటాను, వినండి. ఆ పట్టణం ఉన్న చోటు మంచిదే, స్థలం మంచిదే, కానీ ఏవి మంచివి కాదు, నీళ్లు మంచివి కాదు. చోటు బాగుంది కానీ నీళ్లు మంచివి కాదు అన్నప్పుడు ఆయన ప్రార్థన చేసి, ఎలీషా గారు ఇక్కడ కూడా ఆయన ప్రార్థన చేసి ఉప్పు ప్రార్థన చేసి ఆ నీళ్ళల్లో కలిపితే ఆ నీళ్లు మధురంగా మారాయి. యేసు ప్రభు ఎన్నో ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చాడు, ఉపమాన రీతిగానే ఎక్కువ ఆయన బోధించాడు. అందుకే ఈరోజు పాస్టర్లు కూడా ఎక్కువ ఉపమానాలే, పెద్ద కథలే చెప్తుంటారు, మనం చూస్తుంటాం కూడా. ఏమంటే ఏంటయ్యా వాక్యం ఏముండదు అక్కడ అన్ని కథలే చెప్తుంటారంటే వాళ్ళు ఇచ్చే ప్రశ్న జవాబు ఏమిటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ఉపమాన రీతిగా బోధించాడు కాబట్టి ఈరోజు పాస్టర్లు కూడా ఉపమాన రీతిగా బోధిస్తున్నారంట. తప్పు పట్టుకోవడానికి వీల్లేదు, అర్థం కావటానికి ఆ రోజు యేసు ప్రభు ఏం చేశాడు? ఉపమాన రీతిగా బోధించాడు. ఆయన చెప్పిన ఉపమానము అందరికీ అర్థం కాల. చదవండి ఇప్పుడు ఆ మాటలు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. తరువాత శిశువులు వచ్చి మాట్లాడుతున్నావని ఆయన అడగగా పరలోక రాజ్య మర్మములు కానీ ఎవరికి అర్థం కావటం లేదు. ఉపమానంగా ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఉపమానం చెప్పాలి ఎక్కడ, ఎవరికి చెప్పాలి? కథ చెప్పాలి, ఎవరికి చెప్పాలి? ఉదాహరణ చెప్పాలి, ఎవరికి చెప్పాలి? ఎగ్జాంపుల్ చెప్పాలి, ఎక్కడ చెప్పాలి అంటే అర్థం చేసుకోలేనటువంటి వారు ఉంటారు. చదువుకున్న పిల్లలు ఉన్నారు, వారికి ఎగ్జాంపుల్ చెప్పాల్సిన పని లేదు. తెలివి కలిగినటువంటి బిడ్డలు ఉంటారు, వారికి ఉదాహరణ చెప్పాల్సిన పని లేదు, వారికి ఒక పెట్ట కథ చెప్పాల్సిన పని లేదు. ఆత్మీయులు ఉంటారు, ప్రార్థన చేసే ప్రార్థనా పరులు ఉంటారు, వారికి కథలు కాదు కావాల్సింది, ఉన్నది ఉన్నట్టుగా వాక్యం చెప్పాలి, ఆధారాలు చూపించాలి. ఇది నిజమా కాదా, ఇందులో బైబిల్లో ఏముంది, మనం ఎలా ఉన్నామనేది చెప్పాలి. యేసు ప్రభు చాలా ఉదాహరణలు చెప్తూ ఇది మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ ఎవరికి? ఉపమాన రీతిగా ఎందుకు బోధిస్తున్నావు అని అడిగితే ఆయన ఇచ్చినటువంటి జవాబు ఏంటో తెలుసా? మీకు అర్థమవుతుంది కానీ అంటే గూని ఉన్నట్టే, ఎవరికి అర్థం కాదు? బయట ఉన్న వారికి అర్థం కాదు.
వెలుపట ఉన్న వారికి అర్థం కాదు, చదువు లేని వారికి బహుశా అర్థం కాకపోవచ్చు. అందుకని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఆయన ఉదాహరణలు చెప్పుకుంటూ ఉపమాన రీతిగా బోధించాల్సి వచ్చింది. బాగా ఆత్మీయంగా ఉన్న వారికి ఉదాహరణలు ఎందుకండి? బాగా వాక్యం ఎరిగిన వారికి ఎగ్జాంపుల్ ఎందుకండి? చెప్పాల్సిన అవసరము లేదు. వాళ్ళకు ఆటోమేటిక్గా వాక్యం చెప్తుంటేనే అర్థమైపోద్ది. వాళ్ళకు ఇట్లా అని చెప్పాల్సిన పని లేదు. ప్రియులరా, యేసు ప్రభు అన్న మాట కూడా ఒకటి మీకు చూపిస్తాను. 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనం. 21వ వచనం. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను వెదుకుదురు గాని మీరు వెతుకుతారు, నేను కావాలని వస్తారు, నన్ను చూడాలని వస్తారు, నా కోసమే వస్తారు. గాని అంటే మరలా చెప్తున్నాను, అక్కడ ఏదో చిన్న నిశ్చితం. గాని అంటే ఏమంటున్నాడు? వెతుకుదురు గాని మీ పాపములోనే ఉండి వెతుకుతారు. ఈరోజు చాలా మంది యేసు ప్రభుని ఎదుగుతున్నారు, ఆయన్ని దర్శించుకోవాలని వస్తున్నారు, ఆయన్ను చూడాలని వస్తున్నారు, ఆయనతో ఉండాలని వస్తున్నారు. కానీ వాటిని అక్కడ దాకా రాకుండా అడ్డగిస్తుంది పాపమే. ప్రధానమైన కారణం పాపమే. మీరు నన్ను వెతుకుతారు కానీ ఎలా వెతుకుతున్నారు? మీ పాపములోనే ఉంటూ పాపం చేస్తూనే నన్ను వెతుకుతున్నారు కాబట్టి మీకు నేను దర్శించాలి. 3 మాటలు. కానీ మొదటి 3 వ్యక్తులను మీకు పరిచయం చేస్తాను. మీకు తెలిసిన వ్యక్తులు ఉంటే గాని గురించి ఏమన్నా తెలిసిన వ్యక్తులు ఉంటే నాకు చెప్పండి కొద్దిగా. గాని మీకు చాలాసార్లు చెప్పాను వాక్యాలు. కానీ నేను 3 వ్యక్తులను అన్నాను, చెప్పండి ఇప్పుడు. ఎవరు ఆ వ్యక్తులు? గూని ఉన్న వ్యక్తులు ఎవరండి? ఆ గూని ఉన్న వ్యక్తులు. గాని అంటే గూని ఉన్నట్టే కదా. గాని అతడు, మీరు చెప్పండి, పరాక్రమశాలి. ఇప్పుడు చెప్పండి, ఎవరు అతను? అతడు పరాక్రమశాలే. కానీ ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆ వ్యక్తి? ఎవరు పేరు చెప్పండి. అతడు పరాక్రమశాలే కానీ నయమానండి. ఎవరు? నయమాన్. చదవండి, రాజుల గ్రంథం. ముగ్గురిని పరిచయం చేసి ముగింపులోకి తీసుకొని వస్తాను. కొన్ని నిమిషాల్లో నేను ముగిస్తాను. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన ఉండెను, అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉన్నాడు గనుక అతడు తన యజమాని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. ఇప్పుడు బాగానండి. అతడు ఎవరు? అతడు మహాపరాక్రమశాలే గాని అతడి కుష్టు గూని ఉందా? అతను మంచోడే గాని ఒక్కటేనండి. ఆమె బాగా పాడుతుందండి, ఒక్కటేనండి. అతను భలే చెప్తాడండి కానీ అంటారు. కానీ అంటే ఎక్కడో తేడా ఉంది. ప్రియులరా, ప్రార్థన చేసేవాడే, పాటలు పాడేటువంటి వారే, వాక్యము బోధించేవారే, మంచి సాక్ష్య గాని అంటే ఏదో గూని ఉందని చెప్పాను. ఆ గూనే ఇతడు పరాక్రమశాలే, మహాపరాక్రమశాలే గాని ఏముంది? కుష్ఠరోగి. ఏనండి, సిరియా దేశమునకు ఇతడు ఒక సేనాధిపతి. సేనాధిపతి అంటే చదువు, మొదటి వచ్చిన మళ్ళా చదువు, 5వ అధ్యాయం మొదటి వచ్చిన. సైన్యాధిపతి అంటే సేనాధిపతి. సైన్యాధిపతి అనే నయమాన్ ఒకడు ఉండెను, అతని చేత యెహోవాయే జయము సిరియా దేశంలో జయం కలిగించాడు. ఇతను ఎవరండి?
ఇతనికి దేవునికి సంబంధం ఏముందండి? ఎప్పుడైనా ప్రార్థన చేశాడా? ఎప్పుడైనా మోకాళ్ళు వచ్చాడా? ఎప్పుడైనా గుడికి వెళ్ళాడా? ఎప్పుడైనా మందిరంలో కనిపించాడా? ఇతనికంట దేవుడు జయము కలిగించాడట. ఇతనికంట దేవుడు ఆశీర్వదించాడట. ఎక్కడికి వెళ్ళిన విజయమే. ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతం జరుగుతుంది. ఇలాంటి గొప్ప కార్యము దేవుడు చేసి ఉన్నాడు మన దేవుని బిడ్డ. అయితే ఇతని గురించి రాయబడిన మాటలు ఏంటంటే, తన యజమాని దృష్టికి ఘనుడై. తన యజమాని దృష్టికి చాలా గొప్పవాడు ఘనుడంటే. యజమాని దృష్టిలో మంచి పేరు సంపాదించుకున్నాడు. చాలా నమ్మకమైన మంచి దాసుడు అని యేసు ప్రభు చెప్పినట్టుగా యజమాని తను చూసినప్పుడు భుజం తట్టి, నిజంగా అద్భుతం, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ విజయమని మెచ్చుకుంటున్నాడు. గనుడు, మెప్పు పొందినవాడు. అంతేకాదు యజమాని దృష్టిలో దయనొందినవాడు, దయ పొందుకున్నవాడు. ఇది మన దేవుని బిడ్డలారా. నిజంగా మనం ఆలోచిస్తుంటాం. ఎక్కడికైనా ఏదైనా అవసరమై వెళ్ళినప్పుడు, కలెక్టర్ ఆఫీస్కు లేకపోతే ఆయా ప్రాంతాలకు అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు మన మీద దయ పుడితే బాగుంటుంది. వారు దయ తెలిసి మనకు కావలసిన సంతకం పెడితే బాగుంటుంది. అని మనం ఆలోచిస్తూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఆ రోజు దేవుని యజమాని దృష్టికి ధనుడై ఉన్నాడు. యజమాని దృష్టిలో దయ పొంది ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా విజయము సాధించాడు. ఎక్కడ ఉన్నా అక్కడ చప్పట్లే విజిల్లు కొడుతున్నారు. బల 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 అని చెప్పుకుంటున్నటువంటి నయమాను జీవితంలో ఒక భూమి ఏమిటంటే, అతడు మహాపరక్రమశాలే గాని కుష్ఠరోగి. అతడు గొప్పవాడే. ఎక్కడికి వెళితే అక్కడ జయమే. యజమాని మెప్పు పొందిన వాడే, యజమాని దయ పొందిన వాడే కానీ అతనికి ఉన్నది ఏమిటంటే కుష్ఠరోగమే. బయటకు వెళితే ఆర్భాటాలు, బయటికి వెళ్తే శత్రువులు గుండెల్లో భయం, బయటికి వెళితే శత్రు సైన్యాన్ని నాశనం గల సైనాధిపతి అంటే ఒక నాయకుడు అని అర్థం. సైన్యాన్ని నడిపించేటువంటి ఒక అధికారం కలిగిన వాడు అండి. ఆ రోజు ఎవరు? యేసు ప్రభు సిలువలో మరణించినప్పుడు 3 గంటల సమయంలో ఆయన మరణించినప్పుడు ఈ సైన్యాధిపతే, ఈ అధికారం కలిగిన వాడే, ఈ నాయకుడే మోకాళ్ళ మీద పడి ఈయన నిజంగా దేవుని కుమారుడు అంటే నయమానుడు కాదు నేను చెప్తుంది, సైన్యాధిపతి నేను చెప్తుంది. అక్కడ ఒక సైన్యాధిపతి యేసు ప్రభు సిలువ శ్రమలప్పుడు అన్ని చూసినవాడు, ఆయనే జైల్లో పెట్టినవాడు, ఆయనే సంఖ్యలు విధించినవాడు, ఆయనే కొడాలతో కొట్టించినవాడు, ఆయన్నే సిలువకు అప్పగించిన వాడు. అలాంటి వాడు యేసు ప్రభు 3 గంటల సమయంలో రమారమి పెద్ద కేక వేసి, తండ్రి ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అని ఆయన సిలువలో ప్రాణం విడిచినప్పుడు ఆయన చూసిన సైన్యాధిపతి ఏం చేశాడు? ఈయన నిజంగా దైవ కుమారుడు. ఒక సాక్షి. ఆ రోజు సునేం పట్టణస్థురాలు ఎలిషాను ఆ దారిలో వస్తూ పోతూ ఉన్నప్పుడు ఆయన చూసి అంత భోజనం పెట్టి ఆ ఇంట్లో విశ్రాంతి ఇవ్వటమే కాకుండా పైన మేడ మీద ఒక రూము కట్టించి ఆయనకు ఒక మంచము, ఒక బల్ల, ఒక పీట ఇవన్నీ వేసి ఆయన వచ్చినప్పుడల్లా ఆయనకు అవకాశం ఇచ్చినందువల్ల ఎలిషా ఆలోచించి అంటాడు, ఆమెను ఒకసారి పిలువు యాగి అంటే ఆమెను వెలుసుకొస్తాడు. నేను ఎండ పొద్దున బాగా విశ్రాంతి తీసుకున్న సమయంలో భోజనం చేసి అలా కూర్చున్నాడు. ఏమంత చేస్తా ఉంది రమను పిలిచాడు. ఏం కావాలమ్మా నీకు? నేనేమైనా రాజుతో మాట్లాడాలా? ఎక్కడుంటాయి ఆ మాటలు? 4వ అధ్యాయం 2 రాజుల కన్నా 13 వచ్చిన 2 రాజుల కన్నా 4వ అధ్యాయం 13 వచ్చిన చదువు చదువు. ఎవరు? ఇది వాళ్ళేరా. 4:13 2 రాజులు. కనపరిచితివి, నేను నీకేం చేయాలి? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను మాట్లాడాలా? చూసావా ఎవరితో మాట్లాడాలంటున్నాడు? ఇంత శ్రద్ధ చూపిస్తున్నావే, ఎంత ప్రేమను కనుపరుస్తున్నావే, మా మీద ఎంత భక్తి చూపిస్తున్నావే, ఏమ్మా ఏం కావాలి నీకు? సునేం పట్టణస్థురాలతో మాట్లాడిన మాటలు ఏం కావాలి? రాజుతో ఏమైనా మాట్లాడాలా? నేను మాట్లాడతాను.
స్థలం గురించి, పొలం గురించి ఏదైనా ఇబ్బంది పడుతున్నావా? నేను మాట్లాడతాను. లేక కుటుంబంలో ఏదైనా సమస్య, నేను మాట్లాడతాను. లేకపోతే సైన్యాధిపతితో మాట్లాడమంటావా? తప్పకుండా నేను మాట్లాడతాను. సైన్యాధిపతి అంటే సైన్యాన్ని తీసుకుని వెళ్ళి యుద్ధంలో నిలబెట్టి ఆయన చెప్పినట్టుగా సైన్యం అంతా నడవాలి. అది అలాంటి వాడు నయమాను, అలాంటి వాడు పరాక్రమశాలే, గొప్పవాడే, బలవంతుడే, విజయం పొందిన వాడే, యజమాని దృష్టికి ఘనుడే, దయ పొందిన వాడే. కానీ కుష్ఠరోగం కానీ. అందుకే గాని అనే మాట రాకుండా అంటే మా కూతురు మంచిదే కానీ, మా కొడుకు మంచోడే కానీ, ఆ మాట రాకుండా ఉండాలంటే గూని లేకుండా చూసుకోవాలి. అయితే ఎప్పుడైతే ఆ కుష్ఠరోగం గురించి ఆలోచిస్తూ ఉన్నాడో, ప్రతిరోజు పాపం బయటికి వెళ్ళినప్పుడల్లా విజయాన్ని సాధించి అందరి చేత ఘనత పొందిన వాడు ఇంటికొస్తే బాధ, ఇంటికొస్తే తను బాధ భార్యతో పంచుకునేవాడు. అక్కడే పనిచేస్తున్న ఒక చిన్నది చూసింది, ఇశ్రాయేల్ చిన్నది. ఆ బాధను గమనించింది. అమ్మగారు, మా దేశంలో ఒక మంచి సేవకుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే మన యజమాని గారు అవుతారు. ఒక మంచి సాక్ష్యం చెప్పింది. ఆ పాప చెప్పినట్టుగానే వెళ్ళాడు. నయమానుకున్న కుష్ఠరోగాన్ని బాగు చేసుకున్నాడు. అక్కడి నుంచి సిరియా దేశానికి తిరిగి వచ్చినట్టు మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ప్రేమన దేవుని బిడ్డలారా, పరాక్రమశాలే కానీ కుష్ఠరోగం. ఘనత పొందిన వాడే కానీ కుష్ఠు వ్యాధి కలిగిన వాడు. దయ పొందిన వాడే కానీ కుష్ఠు వ్యాధి కలిగిన వాడు. రెండో మాట మీతో పంచుకుంటాను. రెండో మాట కానీ మత్తయి సువార్త 13వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 5, 6 వచనాలు. ఆ ఆ కొన్ని మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని అంటే ఏమైనాయి దానికి అదిబాకమ్మ, తెలంగాణ వైరు గది. కొన్ని మన్ను లేనటువంటి స్థలములో పడినాయి 4 విత్తనాలు. రైతు పొలానికి వెళ్ళటం మనం చూస్తాము. యేసు ప్రభు చెప్పిన ఉపమానం అని చెప్పానే ఉదాహరణ. అందులో ఆయన విత్తనాలు చల్లుతూ ఉంటే 4 విత్తనాల గురించి ఉదాహరణ చెప్పాడు. మొదటి విత్తనం దారి పక్కన పడింది. రైతు చల్లుతూ ఉంటే ఆకాశ పక్షులు వచ్చి ఆ విత్తనాలను ఎత్తుకొని వెళ్ళిపోయాడు. నెంబర్ 2 రెండో విత్తనము మన్ను లేని స్థలంలో పడింది, రాతి నేలన పడిందట. అది మొలిచింది కానీ మన్ను లోతుగా లేనందువలన గాని అంటే సూర్యుడు ఉదయించగానే అది ఏమైంది? ఎండిపోయేను లేక వాడిపోయేను. మూడవ విత్తనము ముండ్ల పొదల్లో పడింది. ముండ్ల పొదలు ఉన్నందువల్ల మొక్క పెరుగుతుంది కానీ ఎదగకుండా ముండ్ల పొదలు అణిచివేశాయి. అసలైన విత్తనం ఏంటంటే మంచి నేలన పడిన విత్తనము 30 60 100 ఫలించిందని యేసు ప్రభు చెప్పిన ఉదాహరణ. అయితే ఇక్కడ ఈ రెండో వ్యక్తి ఎవరంటే మన్ను లేని స్థలములో పడిన వ్యక్తి. మన్ను లోతుగా లేనందువల్ల ఏమయ్యాడు అంటే మొలిచింది. మరలా చదివిస్తాను 5వ వచనం. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలన పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచిన గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి ఏరు లేనందున ఎండిపోయాను అని రాయబడింది. అసలు వాడిపోవటం కాదు, ఎండిపోయాను. ఎవరు ఈ రెండో వ్యక్తి అంటే గాని అనే భూమి ఉన్న వ్యక్తి ఎవరంటే మంచి నేలన పడిన విత్తనానికి వేరుగా ఉంది. ఇదిగో ముళ్ళ పొదలో పడిన విత్తనం వేరుగా ఉంది. దారి పక్కన పడిన విత్తనం వేరుగా ఉంది. ఒక్కొక్క దాని గురించి చెప్పాలంటే ఒక వారం పడుతుంది. కానీ ఈ మన్ను లేని స్థలంలో పడిన విత్తనం ఎవరు అంటే యేసును అంగీకరిస్తారు, బాప్తిజం తీసుకుంటారు, రక్షింపబడిన వ్యక్తిగా వస్తారు, ప్రార్థనకు వస్తుంటారు,
ఆత్మీయంగానే కనిపిస్తుంటారు, ప్రార్థనలో ఏకీభవిస్తారు, ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి వస్తుంటారు. కానీ ఎంతకాలమో తెలుసా? ఎంతకాలమో తెలుసా? శ్రమలు రానంత కాలం ఆత్మీయులే, బాధలు ఆవరించనంత కాలం ఆత్మీయులే, బలహీనతలు సంభవించనంత కాలం ఆత్మీయులే, రోగము వేధించనంత కాలం ఆత్మీయులే. ఏదైనా ఒక శోధన వచ్చిందంటే, ఒక శ్రమ వచ్చిందంటే, ఒక బాధ వచ్చిందంటే, ఒక రోగం వచ్చిందంటే, ఒక కష్టం వచ్చిందంటే, ఒక బలహీనత వచ్చిందంటే దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళే వాళ్ళే. మన్ను లోతుగా లేనందువలన, అంటే వేరు పారిన వారై ఉండవలసిన వారు, వేరు లేని వారు ఏమవుతారు? ఒక గాలి తగిలినంత వేర్లతో కల్లగించి పడిపోతారు. ఒక శ్రమ వచ్చిందంటే వెంటనే దేవుణ్ణి వదిలిపెడతారు, మందిరాన్ని వదిలిపెడతారు, సంఘాన్ని వదిలిపెడతారు, సేవకుణ్ణి వదిలిపెడతారు. కారణం, లోతుగా వేరు కాలేదు. సూర్యుడు ఉదయించగానంటే శ్రమ, శ్రమ, శోధన. శ్రమ దాడికి తట్టుకోలేకపోతారు, శోధనలో నిలబడలేకపోతారు, కష్టాల్లో ఆ వాళ్ళు ప్రభువుని అడ్డు పెట్టుకొని ఉండలేదు. ప్రేమన దేవుడు అందుకే యేసు అంటాడు, నాలో నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు. ఎలా? 10వ అధ్యాయం యోహాను సువార్త 6వ వచనం. 6వ వచనం యోహాను సువార్త 15:6. ఎవడైనను, మళ్ళా ఎవడైనను నా యొద్ద నిలిచి ఉన్న ఎడల, నిలిచి ఉండని ఎడల, అది నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట ఎండిపోవును. తెలుసా? యేసు ప్రభువులో ఉంటే నువ్వు ఫలిస్తావు, యేసు ప్రభువులో ఉంటే నీకు విలువ ఉంటుంది, యేసు ప్రభువులో ఉంటే నీకు ఘనత ఉంటుంది, యేసు ప్రభువులో ఉంటే నీకు ఆశీర్వాదం ఉంటుంది. కానీ యేసుకు వేరై ఉండి, నాకు వేరై ఉండి మీరేమీ చేయలేరు. ఈ మన్ను లేని స్థలంలో పడే విత్తనం ఎవరనగా దేవుణ్ణి అంగీకరించిన వారే, ప్రార్థనకు వెళ్తున్నారు, ఆత్మీయంగానే ఉంటున్నారు. ఎప్పటి వరకు? శ్రమలు రానంత కాలం బాగానే గడుపుతారు, శోధనలు రానంత కాలము ప్రార్థనా జీవితం కలిగే కనిపిస్తారు, ఇబ్బందులు కలగనంత కాలము మందిరంలోనే కనపడతారు. ఇబ్బంది ఇరుకు పడిందా వీళ్ళు దేవునికి దూరం అయిపోతారు. కారణం ఏమిటంటే వారు మన్ను లేని స్థలంలో రాతి నేలన పడిన విత్తనం. సూర్యుడు ఉదయించగానే, అంటే శ్రమ రాగానే ఓడిపోతారు, లేక ఎండిపోతారు, లేక దూరం అయిపోతారు. మన దేవునికి దేవుడు అండి. ఎన్నికల్లో తెలుసా మీకు? బైబిల్లో ఎన్నికల్లో తెలుసా? 37వ అధ్యాయం ఎహెజ్కేలు గ్రంథంలో నరపుత్రుడా లే, ఎన్నికల లోయ, అది ఎన్నికల లోయ, అస్థి పంజరాలంటే. ఏషియా అంటాడు, ఎముకలు బ్రతకగలవా? ఎండిపోయిన ఎముకలను రాయబడింది అక్కడ. ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? నువ్వు ప్రవచించు, నువ్వు నోరు తెరిచి మాట్లాడు. ఏషియా క్షమించాలి, ఎహెజ్కేలు నరపుత్రుడా నువ్వు ప్రవచించు. ఎండిపోయిన ఎముకలు ఎలా బ్రతికాయో తెలుసా? ఒక లోయలో ఉన్న ఎండిపోయిన ఎముకలకు జీవం ఎలా వచ్చింది, నరాలు ఎలా వచ్చాయి, మాంసం ఎలా వచ్చింది, ప్రాణం ఎలా వచ్చింది? ఎండిపోయిన జీవితాలను కూడా నా దేవుడు చిగురింప, ఎడారిలో ఆయన నీటి బుగ్గలను చేయగలుగుతాడు. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా యేసుకు దూరం అయిపోవద్దు, ఆయనలో ఉండు. రాతి నేలన పడిన విత్తనము ఎందుకు ఫలించలేదంటే మన్ను లేనందున. అంటే సూర్యుడు ఉదయించగానే ఎండిపోయిన జీవితాలుగా ఎండిపోతున్నాయి చాలా మంది. ఈరోజు ఆత్మీయులు శ్రమలకు తట్టుకోలేకనే ప్రార్థన ప్రారంభించారు. యేసు ప్రభు నమ్ముకున్నాక శోధనలు వచ్చాయని దేవుడిని వదిలిపెట్టిన వారు ఎంతమంది? మూడో వ్యక్తి దాని ఉంటే ఏముంటది చెప్పండి? ఏముంటది? ఊని ఉన్నట్టే కదా. అది మొలిచెను కానీ ఏమైంది? మొలిచింది కానీ సూర్యుడు ఉదయించగానే
మూడో వ్యక్తి అంటే లోక శుభవార్త 19వ అధ్యాయం 3వ వచనం. లోక సువార్త 19వ అధ్యాయం 3వ వచనం. కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వల్ల చూడలేకపోయిన. చూసావా? యేసు ఎవరుకున్నాడు? యేసు ఎలా ఉంటాడో ఎవరికను? పొట్టి జక్కయ్య. బాగా బాగా గుర్తుంది. పొట్టి జక్కయ్య బాగా పొట్టుకుని ఉంటాడు అబ్బాయి. అందుకే సూప్ అందల ఆయన తెలుసా మీకు? నేను ఎందుకు ఇచ్చారు చెప్పండి? పొట్టివాడ రావటం లేదు. జనం నిలబడి స్టేజ్ దగ్గర కూర్చున్నాను, కూర్చుంటే వేరు, నిలబడి చూస్తుంటే పొట్టి వాళ్ళకి కనిపిస్తుంటారు. అందుకే పొట్టి వాళ్ళు కాస్త ఇబ్బంది పడతారు కూడా. అయితే పొట్టి వాడుకున్న ఉపాయాలు అంటే మీకు తెలుసా? పొట్టి వాళ్ళకున్న ఉపాయాలు ఎవరికి ఉంటారు? అయితే ధనవంతుడు అని రాయబడింది. ధనవంతుడు మొదట వచ్చింది. పోవచ్చుండెను. చూసావా? ఇతనే మామూలుడు కాదు, ధనవంతుడండి. అంతేకాదు ఇన్కమ్ ట్యాక్స్ లీడర్ ఇతను తెలుసా? పన్ను కట్టించేవాడు. ఎలా వసూలు చేస్తాడు చెప్పండి? ఇవ్వాల్సింది రూపాయే. ఎంత వసూలు చేస్తాడు? 4 కట్టాలి, 4 రూపాయలు వసూలు చేస్తాడు. అంత అన్యాయంగా ప్రవర్తించేవాడు. అలాంటి వాడు ఒకరోజు ఒక ఆశ పుట్టింది. ఏమిటి? యేసు ప్రభు గురించి బహుశా ఎవరో చెప్పుంటారు, వినుంటాడు. తన చెవిలో పడి ఉంటుంది, ఆయన చాలా అద్భుతాలు చూస్తున్నారని. కుంటి వాళ్ళు నడుస్తున్నారండి, గుడ్డి వాళ్ళు చూస్తున్నారని, మగవాళ్ళు మాట్లాడుతున్నారని, దెయ్యాలు కూడా ఆయన దెబ్బకు పారిపోతున్నాయని. ఈ మధ్య కాలంలో 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన ఒక అమ్మాయి ఆయన అంగీ తాకి బాగుపడిందని, కుష్టి రోగులు, పక్షవాతులే కాదు, ఈ మధ్య కాలంలో 4 రోజులు కుండిపోయిన శవం కూడా యేసు ప్రభు బతికించాడని వినుంటాడు. అందుకే యేసు ఎలా ఉంటాడు, ఆయన ఒకసారి చూడాలి అని చూడగోరెను గాని ఏమైంది? పొట్టివాడైనందున. ఏమైంది? రెండోది యేసు ప్రభువుని చూడలేకపోవడానికి మొదటి కారణం పొట్టితనం అయితే, రెండోది జనము గుంపు కూడి ఉండటం వల్ల జక్కయ్య యేసును చూడలేకపోయాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. అర్థమైందా? ఈరోజు అనేక మంది యేసును చూడలేకపోతున్నారు. ఎందుకని చెప్పండి? పొట్టితనం. ఏ పొట్టితనం? పొట్టితనం అంటే ఇది అనుకుంటున్నారా అండి? పొట్టితనం అంటే ఏమనుకుంటున్నారు? యేసు దగ్గరికి రాలేకపోతున్నారు, యేసును అంగీకరించలేకపోతున్నారు, యేసును దర్శించలేకపోతున్నారు. కారణం ఏంటి? ఏ పొట్టితనమో? ధనము అనే ఒక పొట్టితనం, ఉద్యోగము అనే ఒక పొట్టితనం, అధికారం అనే ఒక పొట్టితనం, అహంకారం అనే ఒక పొట్టితనం. ఏమండి? రకరకాలుగా మనం చెప్పుకుంటూ పోతే ఈ పొట్టితనం వల్ల ధనము అనే ఆ పొట్టితనము యేసు దగ్గరికి చేరలేకుండా, అధికారము ఓ పొట్టితనం. ఆ రోజు అధికారం కలిగిన వాడే, ధనవంతుడే యేసును చూడలేకపోయాడు. కారణం ఏంటంటే పొట్టివాడు. రెండోది జనము గుంపు కూడి ఉండటం వల్ల. జనము గుంపు కూడి అంటే అర్థం ఏంది? కులం ఈరోజు యేసుని చేరకుండా ఆపుతుంది, మతం యేసు దగ్గరికి రాకుండా ఆపిస్తుంది. ఎంతమంది ఈరోజు మనకు తెలుసండి, ఎందుకయ్యా ప్రభుత్వం అంటే మా కులం మమ్మల్ని ఒప్పుకోదండి, వేలేస్తుంది, మా కులపు వాళ్ళు మమ్మల్ని వేలేస్తారు. యేసు ప్రభుని నమ్ముకోవచ్చని మనం బహుశా ఒక మాట చెప్పాల్సి వస్తే మా మతం వేరండి అని మాట్లాడేవారు. వాళ్ళ పదవిని బట్టి, అధికారాన్ని బట్టి, వాదాన్ని బట్టి, అందాన్ని బట్టి, వారికి ఉన్న ధనాన్ని బట్టి, పొట్టితనము లేక రెండోది జనము గుంపు కూడి ఉండటం వల్ల. ఆ రోజు ధనవంతుడు యవనస్తుడు మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒక ధనవంతుడు యేసు ప్రభు నిత్య జీవం కోసం వచ్చినవాడు ఆఖరికి ఒక్క మాటే, నీకు ఒకటి కొదువుగా ఉంది, యేసు ప్రభు అంటాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది, పరలోకం వెళ్ళాలని వచ్చావు కదా. అవును ప్రభు, నీ ఆస్తి నమ్మి
పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు, పరలోకం చేరటమే కాదు, పరలోకంలో కూడా నువ్వు ధనవంతుడు. సింపుల్. పోగొట్టుకున్నాను. ఇప్పుడు చెప్పండి, యేసును దర్శించడానికి కారణాలు ఏంటి? పొట్టితనం అంటే పొచ్చివాడు అంటే జనం మీరు చెప్పారు. జనము గుంపుకు ఈరోజు ఎంతమంది పిల్లలు సండే స్కూల్కి రావాలంటే వాళ్ళ అమ్మ నాన్న ఆటంకపరిచేవాళ్ళు. ఎంతమంది భార్యలు ప్రార్థనకి వెళ్దామంటే భర్తలు అభ్యంతరపరిచి ఆటంకపరిచి బంధించేవాళ్ళు మందిరానికి రాకుండా. భర్త ప్రార్థనకు రావాలంటే భార్య ఆపేసి విగ్రహాలను చేసుకున్నటువంటి భార్యలు లేరా? ఉన్నారు. ఇదే ఆ రోజు యేసుప్రభు దగ్గరికి వస్తా ఉంటే పిల్లలు వస్తా ఉంటే పిల్లల్ని ఆటంకపరిచింది రాయిపోయింది. ఎవరు ఆటంకపరిచింది? మతనాయకులు, అక్కడ ఉన్న వాళ్ళు, అధికారం కలిగిన వాళ్ళు. వెళ్ళడానికి వీలేదు, ఆపేశారు పిల్లలు. యేసుప్రభు వారిని గద్దించి వారిని నా ఎదుట రండి, రానియండి అనే చిన్నపిల్లలు ఎత్తుకుని కదిలించుకొని వారిని ఆశీర్వదించి పరలోక రాజ్యం వెళ్ళదే. కానీ కొద్దివాడే కానీ గట్టివాడు ఏం చేశాడు? ఏదేమైనప్పటికీ ఒక ఆశతో వచ్చాను, యేసుని చూడాలి, ఎలాగైనా ఆయన కలవాలి, ఓడకుండా వెళ్ళటానికి ఒక పట్టుదల. ఏ దారిలో యేసు వస్తాడో తెలుసుకున్నాడో ఆ దారిలో వెళ్ళాడు. ఒక చెట్టుకి ఎక్కాడు. అది మామూలు చెట్టు కాదు, మేడి చెట్టు. మేడి చెట్టు ఎలా ఉండదు తెలుసా మీకు? ముగిస్తున్నారు. మేడి చెట్టు ఎలా ఉండదు చెప్పండి? ఎక్కటం కష్టం. ఎందుకు? జారుతుంది ఒకటి. నెంబర్ 2, మేడి చెట్టు మీద ఎక్కువ కూర్చొని అంత ధైర్యంగా ఉండలేని కాసేపు. ఎందుకో తెలుసా? మేడి చెట్టు మీద గండు జీవాలు ఉంటాయి. ఏ జీవాలు అంటే? గండు జీవాలు. ఎందుకు? మేడి పనులు ఉంటాయి కదా, మేడి పనులు తీయగా ఉంటాయి కాబట్టి చీమలు గుంపులు గండు జీవాలు. గండు జీవాలు అంటే లావుగా ఉంటాయి అంటే దాని పనులు కూడా భలే ఉంటాయి. అలా ఉంటాయి, ఇలా పట్టుకుంటాయి అంతే. ఇప్పుడు చెప్పండి, పొట్టి జక్కయ్య చెట్టు ఎంత కష్టపడి కూర్చాడు. నెంబర్ 2, చీమలు కుడుతున్నప్పటికీ కూడా జక్కయ్య దాని మీద కూర్చున్నాడు. కారణం ఏంటంటే ఒకే ఒక ధ్యాస, యేసు ఎవరో చూడగలను. కానీ గూని పోయింది మొత్తం. ఆఖరికి యేసు చూశాడు, యేసే వచ్చాడు. జక్కయ్య నీ ఇంటికి వెళ్దాం పదా అన్నాడు. ఆశ్చర్యపోయాడు. జక్కయ్య ఇంటికి తీసుకొని వెళ్ళాడు. మంచి భోజనం యేసు ప్రభువుకు ఆయన 12 మంది శిష్యులు పెట్టాడు. ఆయన ఎప్పుడైతే ఆ ఇంట్లో ప్రవేశించాడో జక్కయ్య పాపం అంతా బయటపడిపోయింది. అందరి మధ్యలో, అసలు అందరి మధ్యలో ఒప్పుకోవడం చిన్న పని కాదండు. సభలో ఒప్పుకోవడం చిన్న పని కాదండు. ఇక్కడే ఒక అతను సాక్షి చెప్తే ఒక మాట చెప్పాడు. ఏమని తెలుసా? నేను మా పాస్టర్ గారు మాకు కానుక పెడతాడు, ఆ కానుక పెట్టా దగ్గరే ఉండి ఆ కానుక దాంట్లోనే నేను దొంగలించుకుంటూ వచ్చాను ఆ రోజుల్లో దగ్గర డబ్బులు లేక. మీరు విన్నారు లేదు? ఇక్కడే మా ఫ్రెండ్ ఒక అతను ఈరోజు అతను కారులో తిరుగుతున్నాడు. ఈరోజు 2-3 బిల్డింగ్లు కట్టుకున్నాడు. ఆ రోజు చేసిన తప్పును ఇలా 10 మందిలో ఒప్పుకు. అందుకే మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి అని బైబిల్ సెలవిస్తుంది. ఆ రోజు పొట్టి జక్కయ్య చేసిన ఒక అద్భుతమైన పని ఏమిటో తెలుసా? ఆ ఇంటికి రక్షణ రావడానికి అసలైన కారణం ఏంటో తెలుసా? ప్రభువా, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా 1 రూపాయి తీసుకున్నానో వాడికి 4 అంతలు చెల్లిస్తాను. ఇది తన పాపం తను ఒప్పుకుని ఎడల యేసుప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు, ఆయన రక్తంలో కడిగి మనల్ని పవిత్రులుగా చేయను. అది కూడా అందరిలో ఒప్పుకోవడం అంత చిన్న పని, ఈజీ పని. ఆ రోజు తన గుర్తునంతా ఒప్పేస్తుంది. 4 రూపాయలు చెల్లించడమే కాదు, ఇంకా ఏమైనా మిగిలితే ఏం చేస్తాను? పేదలకు పంచేస్తాను. మిగిలేది ఎక్కడండి? 1 రూపాయి అన్యాయంగా తీసుకుంటే 4 రూపాయలు చెల్లిస్తే మిగిలేది ఆడ డబ్బు ఆడుతుంది. అందుకే ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఇంటికి రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం. పరక్రమశాలే కానీ భూమి ఉంది సృష్టి కాదు. బాగుపడ్డాడు ఎలీషా ద్వారా. మన్ను లేని స్థలంలో పడినటువంటి విత్తనము మొలిచింది. కానీ ఏమైంది? కానీ అంటే ఏముంది? ఎండ వేడి తగిలితే ఎండిపోయింది. అయితే ఎండిపోయిన జీవితాలను కూడా నా ప్రభు ఇది మూడోదిగా జక్కయ్య పొట్టివాడే కానీ యేసును చూడాలని వచ్చాడు. కానీ జనము గుంపు వాళ్ళకి ఆ యేసుని చూశాడు. 3 విషయాలు. దయచేసి మీ అమ్మా నాన్నతో మంచి పేరు తెచ్చుకోవాలన్నా మా మంచి అమ్మాయి దాని అని మాట్లాడకుండా బతకండి. దానిలోనే ఉంది
ఏదో ట్రబుల్ ఉంది కాబట్టి గాలిని మాత్రం మనం వాడుతూ ఉంటాం. దయచేసి కళ్ళుంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి మహోన్నతుడా, జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీరు ఒక్కసారి మా పట్ల దయ చూపించి మరి